వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. ఖాళీ జాగా కనిపిస్తే చాలు తమ బాబు జాగీర్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు భూబకాస్తర్లు. కోట్లు పలికే స్థలాల్ని రాత్రికి రాత్రే తమ ఖాతాలో వేసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు. బోర్డులు పెట్టేస్తున్నారు, ఫెన్సింగ్ వేసేస్తున్నారు. మామూలు భూములనే కాదు, దేవుడి మాన్యాలను వదలలేదు రియల్ మాఫియా భూతం. నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలకు చెందిన కోట్ల రూపాయల భూములను వదలలేదు రియల్టర్లు. అప్పనంగా కాజేసిన వాటిని రికవరీ చేసేందుకు అధికారులు సాహసించడం లేదు. రియల్ భూమ్ ఠామ్ అన్న నిజామాబాద్ జిల్లాలో భూముల అక్రమాలు మాత్రం తగ్గట్లేదు. స్థలం ఏదైనా కబ్జాకోరులకు పట్టడం లేదు. సెంటిమెంట్ ను కూడా కాదని దేవుడికే శటకోపం పెట్టేసింది రియల్ మాఫియా. కోట్ల విలువైన భూములను అప్పనంగా డొక్కేశారు రియల్టర్లు. జిల్లాలో దేవాదాయ శాఖ గుర్తింపు పొందిన 371 ఆలయాల్లో 91 ఆలయాలకు చెందిన భూమి కబ్జాకోరుల్లో చిక్కుకుంది. మొత్తం 3000 ఎకరాల్లో 900 ఎకరాలు లీజుకు ఇవ్వగా 1200 ఎకరాలు ఆక్రమణలో ఉంది. సదాశివనగర్ విశ్వేశ్వర స్వామి ఆలయానికి చెందిన 526 ఎకరాలు 40 ఏళ్ల క్రితమే కబ్జాకు గురైంది. దీనిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. భిక్కనూరు మండలం తిప్పాపూర్ వెంకటేశ్వర ఆలయానికి చెందిన 88 ఎకరాలు కబ్జాకోరుల్లో చిక్కుకుంది. ఇందల్వాయి రామస్వామి మందిరానికి చెందిన 55 ఎకరాలు భూమాఫియా కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. నిజామాబాద్ లోని శాంతాచారి దత్త మందిరానికి చెందిన 16 ఎకరాల భూమి కబ్జాదారుల పాలైంది. ఆరుమూరు మండలం విఠలేశ్వర స్వామి ఆలయానికి చెందిన భూమి 25 ఎకరాలు, జక్రాన్పల్లి మండలం కొలిప్యాక మధ్యరామస్వామి మందిరానికి చెందిన 18 ఎకరాలు కబ్జా చేశారు. పంతులు పెద్ద మనుషులు కూడి పట్ట చేసి ఇచ్చారు. ఇక ఉన్నది కడమళ్ళు కబ్జా చేసుకున్నారు. మొత్తం కొంత బీడు ఉంది, కొంత చేసుకున్నారు. ఇంకో మనిషికి 4 ఎకరాలు 5 ఎకరాలు, ఒకళ్ళు 10 ఎకరాలు చేసిరు, ఒకళ్ళు ఎకరా చేసుకున్నారు. జుక్కల్ మండలం అనంతగిరి శ్రీధర స్వామి మందిరానికి చెందిన 35 ఎకరాలు, సంగం బీరప్ప ఆలయానికి చెందిన 26 ఎకరాలు, బ్రహ్మచారి మందిరానికి చెందిన 10 ఎకరాలు, ఈర్ల మైసమ్మ ఆలయ భూమి 11 ఎకరాలు కబ్జాకు గురైంది. ఇలా కబ్జాకు గురైన ఆలయాల భూముల విలువ దాదాపు 200 కోట్ల రూపాయలుంటుంది. ఇంత విలువైన ఆలయాల భూముల రికవరీపై అధికారులు మాత్రం చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. 18 ఎకరాలు పూజారి అప్పుడు వెనకట కొంతమందికి ఇనాము ఉన్నదా ఏమున్నా అమ్మేసిరు. వాళ్ళు ఇప్పుడు కొంత 18 ఎకరాలు కబ్జాలు వాళ్ళు పట్టాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, పంతులు రాసిచ్చినాయి. అప్పుడు కొంతనేమో ఈ కమిటీ వేసి కమిటీ వాళ్ళు ఇది చేసి వాళ్ళ కమిటీకి కొంత శిస్తు లాగా వసూలు చేసి దేవాలయ కమిటీకి. పట్టణ ప్రాంతాల్లోని భూముల విలువ కోట్లలో ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షలు పలుకుతోంది. సగటున ఎకరానికి 15 లక్షల చొప్పున భూమి విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇంత విలువగల భూములను అప్పనంగా కబ్జా చేస్తున్న వారిపై ఇకనైనా చర్యలు తీసుకోవాలి. విలువైన ఆలయాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా వాసులు.